హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో పవర్ కట్ మొదలైనట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు 24 గంటల కరెంటుకు ఎలాంటి లోటు లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తరచూ ఈ పవర్ కట్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలలో ఎక్కువగా ఉంది. ఇదే అంశాన్ని ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ పోస్ట్ చేయగా దీనిపై టీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ వెంటనే స్పందించారు. కరెంటు కోతలు నిజమే అని, ఈ అంతరాయానికి చింతిస్తున్నాము అన్నారు. ఇది వార్షిక నిర్వహణలో భాగంగా జరిగింది అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్, జనవరి మధ్యలో ఈ వార్షిక నిర్వహణ ఉంటుందని, కానీ ఈసారి ఎలక్షన్స్ వల్ల డిసెంబర్లో చేయలేదు అన్నారు. అలాగే వచ్చేది వేసవి కాలం కనుక కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. పైగా రబీ సీజన్ కాబట్టి రైతులకు కరెంటు అవసరం ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కరెంటు సప్లైలో కొంత సర్దుబాటు అవసరమని టీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ తెలిపారు. రాబోయే రోజుల్లో రోజుకు 2 గంటల పాటు కరెంటు కోతలు విధించే అవకాశం ఉండొచ్చు అని తెలియజేశారు.